నమస్తే వెల్కమ్ టు విటి న్యూస్ లక్ష్యం సమాజహితం నేను సోను శ్రీరాజ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం సిరిసిల్ల నియోజకవర్గాన్ని గాలికి వదిలేసిన కేటీఆర్ ఎగువ మానేరు ఎందుకు పూర్తి చేయలేదో సమాధానం ఇవ్వాలి రేడియల్ రింగ్ రోడ్ లో భూములు కోల్పోతున్న రైతులతో బీఆర్ఎస్ ధర్నా రాష్ట్ర ప్రభుత్వం రైతుల నడ్డి విరుస్తుందని కార్తిక్ రెడ్డి ధ్వజం ఎన్టీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని అరెస్టు చేయాలి చంద్రకొండ క్రాస్ రోడ్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం పారిశుద్ధ్య కార్మికులకు స్వెటర్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాలేరు ప్రభుత్వ స్థలం కేటాయిస్తే ఇల్లు నిర్మించి ఇస్తాం ఇక డీటెయిల్స్ చూస్తే సిరిసిల్ల ప్రజలకు కేటీఆర్ తన చర్మం ఒలిసి చెప్పులు కుట్టిస్తానంటూ నియోజకవర్గాన్ని గాలికి వదిలేశారు. నిన్న భీములి మల్లారెడ్డికి పోతే ప్రజలు బ్రిడ్జి నిర్మాణం కోసం విజ్ఞప్తి చేశారు. కేటీఆర్ అధికారంలో ఉండి కనీసం గ్రామాల్లో బ్రిడ్జి నిర్మాణం చేయలేకపోయారు. కేటీఆర్ ఎగువ మానేరు ఎందుకు పూర్తి చేయలేదో సమాధానం చెప్పాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో అందరూ సమన్వయంతో పనిచేసి పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని చెప్పారు. ప్రజాపాలనలో రాహుల్ గాంధీ రేవంత్ గారిని ఇళ్ళని పార్టీ అభివృద్ధి కోసం మాట్లాడినటువంటి ఈ వ్యక్తిత్వం నుంచి విశ్లేషణ అయ్యి దాదాపు దశాబ్ద కాలం 15 సంవత్సరాలుగా ఎన్నికలు రాబోతున్న తరుణంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ధార్మిక కార్మిక క్షేత్రంలో సిరిసిల్ల మున్సిపాలిటీని వేములోడ మున్సిపాలిటీ రెండింటిని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు గౌరవనీయులు ముఖ్యమంత్రి హోదాలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల అభ్యున్నతి కోసం రైతుల అభ్యున్నతి కోసం చేసినటువంటి సేవలకు మీ మద్దతు మీ ఆశీర్వాదం ఇచ్చి మరో 3 సంవత్సరాలు ఆ తదుపరి కూడా మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం రావడానికి అవకాశం ఉన్న సందర్భంలో మన ఈ 2 మున్సిపాలిటీని జిల్లాను మరింత అభివృద్ధి పథంలో తీసుకొని పోవడానికి సిరిసిల్ల జిల్లా కేంద్రంలో 39 వార్డు కౌన్సిలర్లను వేములవాడలోని 28 కౌన్సిలర్లను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించమని నేను మీ ద్వారా సిరిసిల్ల వేములవాడ మున్సిపల్ ఓటర్ మహాశయులకు ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్న ముందుగానే మాట సందర్భంగా తెలియజేస్తూ ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి, ఎందుకు బీఆర్ఎస్ బీజేపీకి ఓటు వేయకూడదో కూడా ఆలోచన చేయమని కోరుతున్నాను. ఇక్కడ సిరిసిల్లలో కానీ వేములవాడలో కానీ బీజేపీకి ఒకసారి అవకాశం ఇచ్చిండ్రు, బీఆర్ఎస్కి ఒకసారి అవకాశం ఇచ్చిండ్రు. అక్కడ కూడా వేములవాడలో బీజేపీకి ఒకసారి అవకాశం ఇచ్చింది, బీఆర్ఎస్కి ఒకసారి అవకాశం ఇచ్చింది. మరి ఇప్పుడు అధికారం ఉన్నది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం. ఒకసారి అవకాశాన్ని సిరిసిల్ల వేములవాడలో కాంగ్రెస్కి ఇవ్వమంటుందో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. మీ బిడ్డలుగా మీ ఇక్కడ సేవ చేసినటువంటి క్రమంలో మన జిల్లాను ఈ 2 మున్సిపల్ అభివృద్ధి పద్ధతుల్లో తీసుకొని పోవడానికి కోసం చేసే ప్రయత్నంలో మీ చేతుని ఇవన్నీ కోరుతా ఉన్నాం. వారికి ఎందుకు ఓటు వేయకూడదంటే కార్మిక ధార్మిక క్షేత్రంలో వారు ఇచ్చిన హామీలన్నీ కూడా విఫలం చేసేది కాబట్టి వారు వైఖరిని ఎండగట్టడానికి ఈ ఓటు ద్వారా ఈ ప్రభుత్వానికి మద్దతుగా నేతన్నలకు పాత ప్రభుత్వం బకాయి పెట్టిపోయిన 300 పైచిలుకు కోట్లను ఇస్తూనే యువరాజుగా చెప్పబడినటువంటి ఆ నాయకుడు పెట్టిపోయిన బకాయి
మళ్ళీ ఏ విధంగా ఓటు అడుగుతున్నారు నాకు అర్థమైతే ఇప్పించడమే కాదు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల పరిధిలోని మల్కారం గ్రామంలో రేడియల్ రింగ్ రోడ్ కోసం భూములు కోల్పోతున్న రైతులతో కలిసి బీఆర్ఎస్ రాజేంద్ర నగర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కార్తిక్ రెడ్డి ధర్నా చేశారు. ఈ రోడ్డు నిర్మాణం కోసం సేకరిస్తున్న భూముల కోసం పేద రైతులు ఎందరో భూములు కోల్పోవలసి వస్తోంది. వైండినింగ్ లో భూములు కోల్పోతున్న రైతులు మల్కారం గ్రామంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్తిక్ రెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్ల నుండి పేదల ఇల్లు ఎలా కూల్చాలి, పేదల భూములు ఎలా లాక్కోవాలని ప్రయత్నం చేస్తుందన్నారు. గ్రామాలలో అవసరం లేని కొత్త గ్రీన్ ఫీల్డ్ రోడ్లను తీసుకువచ్చి పేద రైతుల నడ్డి విడుస్తున్నారని అన్నారు. కారణం ఏ నిర్ణయం తీసుకున్నప్పుడు దాని వెనకాల ఒక ఆలోచన ఉండాలి. కళతో ఒక సంబంధం లేకుండా నిర్ణయాలు తీసుకోండి. నాకు రాత్రి కళలు వచ్చింది కదా, ఏదో పనికి మాల అధికారి చెప్పింది కదా అని చెప్పి నిర్ణయాలు తీసుకుంటే ప్రజా వ్యతిరేకం అనేది గిట్టనే ఉంటుంది. ఈడ ఒక పార్టీకి సంబంధించిన లేదు, అన్ని పార్టీలకు సంబంధించిన మేము బహాటంగా బహిరంగంగా ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నా కూడా అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏం మాట్లాడలేకపోతున్నారంటే ఈయనే మీరు తప్పు చేసిరని తెలిసిపోయింది కదా అంటున్నారు. ఈరోజు రోడ్ లేదనుకుందాం, మనకి రోడ్ లేదు, మనకు షాబాద్కి వెళ్ళి శంషాబాద్ పోతున్నారు, రోడ్ లేదు, పెద్దగా చేస్తలేరు. సరే ఇది పనికి రాకుండా ఉన్నది, దీంట్లో ఏదో ఇబ్బందులు ఉన్నాయి, మనం కొత్త రోడ్ వేసుకుంటున్నాం, సహకరించండి అని చెప్తే మేమన్నా ఇంకో లేదు లేదా సర్పంచ్లన్నా అధికారులు కలెక్టర్లు ఎమ్మెల్యేలు పిలిచి చెప్పినా వీళ్ళని ఒప్పించే ఒక ప్రయత్నం చేస్తాం. ఈడ మనకు ఆల్రెడీ రోడ్ ఉంది. దీని మొన్ననే 3 సంవత్సరాల కిందట శాంక్షన్ జరిగింది. దీన్ని 150 ఫీట్లు పెంచాలా, దీని యొక్క వెడల్పు పెంచాలి నిర్ణయం జరిగింది, టెండర్ అయింది, కాంట్రాక్టర్ అయింది, ఇది సగం వరకు పని వచ్చింది. ఈ రోడ్ లేకపోతే కొత్త రోడ్ వేసుకుందామని ప్రభుత్వం మనకు చెప్తే ఇగో దాంట్లో మనం ఏదైనా విననికనో లేదా ఒప్పీనికనో ఏదైనా మనకన్నా ఏదైనా అవకాశం ఉంటుంది. కానీ 50 ఫీట్ల 50 మీటర్ల దూరంలో ఉన్న రోడ్కి ఇంకో రోడ్డు నాకు మదికి వచ్చింది కదా, శూన్యంగా మంచిగా ఉంటది కదా, ఆడెవడో పనికి మళ్ళీ అధికారం నాకు చెప్పిండు కదా అని చెప్పి రోడ్ వేసుకుంటా పోతే మాత్రం ముమ్మాటికి ప్రజా వ్యతిరేకత ఇట్లనే ఉంటది. ఆ రోడ్ ఎట్లా ఆపాలో గట్లనే ఆపుతుందని కూడా చెప్తున్నారు. ఈ రోడ్ లేదా, రోడ్ ఉన్నది కదా, ఎమ్మెల్యే గారు రోడ్ లేదా ఈడ, మళ్ళీ చెప్పిన అధికారి కలెక్టర్ గారు ఈడ రోడ్ లేదా, మీరు నిజంగా మునగాళ్ళు అయితే ఈ రోడ్ చేసి చూపించండి అంటే 3 సంవత్సరాలు మీకు చేసుడు. ఈడ ల్యాండ్ యాక్విజిషన్ చేసి రోడ్ వేస్తారు, వీళ్ళతో అవుతారు. కొట్టిన మన నోట్లో మట్టి కొట్టడం కాకపోతే రైతుల భూమి తీసుకొని రోడ్ కూడా వేసి శాతగా వీళ్ళకు గట్లనే ఎండ కడతారు. మన నిజానికి కూడా సరే అనుకుందాం, మీకు ఆ రోడ్ వేయాలనే ఆలోచన ఉన్నది ప్రభుత్వం పెద్దలు. ఓ పని చేయండి, ఇగో ఈ భూమి ఈ రోడ్ అవుతున్నది ఇదంతా రైతులకి ఏంటి మళ్ళీ దున్నేసి 2 రోడ్లు ఎందుకు పక్కల ఒకటే రోడ్ పెట్టుకుందాం. ఈ రోడ్ దున్నేసి రైతులకి ఈడ భూమి 1 ఎకరా పోతే ఇంకో 10 గుంటలు తక్కువ భూమి ఇవ్వండి, మాకు కనీసం గట్లనే నడుస్తుందేమో చూద్దాం. ఉన్న రోడ్డుని డెవలప్ చేయండి అంటే ఇది శాత కాదు, కానీ కొత్త రోడ్లు వేస్తారంట మునగాళ్ళు. నేను ఒకటే విషయం చెప్తున్నా, మన చాలా మంది పెద్దలు మీ గ్రామాల నుంచి నా దగ్గరికి రావడం జరిగింది. నేను చాలా స్పష్టంగా చాలా ఆలోచనతో చెప్తున్నా, ఈ రోడ్డుని ఎట్టి పరిస్థితిలో మనం కోట్లలో ఆపుదాము, దాని బాధ్యత నాదే. ఎట్లా స్టే వస్తుందో ఎట్లా రాదో నాకు బాగా బరాబర్ తెలుసు. దీన్ని ఖచ్చితంగా రోడ్డుని ఆపుదాం. ఒకవేళ కోర్టు సహకరించకపోయినా ఎవడైనా బండి తీసుకొచ్చి ఇక్కడ రోడ్డు దున్నుతా అంటే మాత్రం అడ్డంగా బండుకుందాం, బండ్లను కూడా కాలుస్తా అని చెప్తున్నాను. సహేతుకంగా ఆలోచన లేకుండా చేసిన ఏ నిర్ణయమైనా కూడా మనం వ్యతిరేకిస్తాము. మనం అందరం ఈరోజు పార్టీల తరఫు మీద మాట్లాడతలేము. ఈరోజు ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నానంటే దీంట్లో అహంకారం లేదు, దీంట్లో అన్యాయం ఉన్నది. మీరు అన్యాయంగా రోడ్లు తీసుకుంటున్నారు, అన్యాయంగా రైతుల భూమి గుంజుకుంటున్నారు కాబట్టి అంత గట్టిగా చెప్పగలుగుతున్నాం. మేము దీని ఎట్టి పరిస్థితుల్లో రోడ్డు మేము ఆపుతాం. అవసరం ఉంటే ఎమ్మెల్యే గారిని మీరు అందరూ పోయి కలిసినారో లేదో నాకు తెలియదు, కానీ ఎమ్మెల్యే గారిని కూడా కలుస్తాము, జిల్లా మంత్రి గారిని కలుస్తాం, కలెక్టర్ని కలుస్తాం. అవసరం ఉంటే నేను అమ్మ కూడా చెప్తా, అసెంబ్లీలో కూడా దీని మీద ఖచ్చితంగా కొట్లాడాలని చెప్పి అమ్మ కూడా రిక్వెస్ట్ చేస్తా. ఎంత దూరం అంత దూరం పోదాం, దీని మీద ఎంత యుద్ధమో అంత యుద్ధం చేద్దాం, యుద్ధం కూడా చేద్దామని చెప్తాం. ఆల్రెడీ కేటీఆర్ గారిని కలిసి మొన్న సర్పంచులు మన కొంతమంది. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత నందమూరి తారక రామారావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని చండ్రుగొండ క్రాస్ రోడ్డు వద్ద ఆ పార్టీ కార్యకర్తలు ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా నాయకుడు ఎల్లంకి సత్యనారాయణ మాట్లాడుతూ నందమూరి తారక రామారావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని వెంటనే చట్టపరంగా శిక్షించాలని, భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం రాజకీయ లక్షణం కాదని అన్నారు.
కులానికో ఒక మతానికో ఒక పార్టీకో చెందినటువంటి వ్యక్తి కాదు. ఆయన ఆంధ్రుల యొక్క ఎవరైతే ఉన్నారో ఆంధ్రులు ఉమ్మడి రాష్ట్రంలో కానీ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆంధ్రులందరికీ కూడా ఆరాధ్య దైవం చేసినటువంటి వ్యక్తి. ఈ రోజున అతను సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా ఒక ఆంధ్రప్రదేశ్లో కాదు దేశవ్యాప్తంగా కూడా అతను అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి. అలాంటి మహనీయుడిని ఒక పార్టీకో ఒక కులానికో అతీతం చేసి అతన్ని కించపరుస్తూ ప్రత్యేకంగా అతన్ని అనరాని మాటలు మాట్లాడినటువంటి వ్యక్తి పైన అట్లాగే కులాన్ని కూడా దూషించడం అనేది కూడా తప్పు. ఇలా అతను ఎమ్మటున్నటువంటి ఒక కమ్మకులం కాదు. ఈ భారతదేశంలో కానీ ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాలు ఈ రోజున ఎస్సీలు ఎస్టీలు బీసీలు అందరికీ కూడా ఆరాధ్యతమైనటువంటి ఆ ఎన్టీ రామారావు గారిని వ్యక్తిగతంగా కులాన్ని కించపరుస్తూ చేసినటువంటి వ్యక్తిపై చట్టపరమైనటువంటి ఇలా పోలీస్ స్టేషన్లో మేము జులూరుపాడు మండలం తరఫున అఖిల పక్షం తరఫున రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి కూడా ఈ రోజున మేము కంప్లైంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అతన్ని చట్టపరమైనటువంటి చర్య అతని మీద తీసుకొని భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తి ఏ పార్టీ మీద కానీ ఏ వ్యక్తి మీద కానీ చేసినటువంటి వ్యక్తి ఎవరైనా కానీ అతన్ని చట్టపరంగా పీడీ యాక్ట్ పెట్టి భవిష్యత్తులో ఇలాంటి వాడిని బయటికి రాకుండా చేస్తేనే భవిష్యత్తులో చట్టం అంటే కూడా భయం ఏర్పడుతుంది. అతని ప్రకారం చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. తెలంగాణ నారెడ్కో సంస్థ అధ్యక్షులు మేక విజయసాయి ఆధ్వర్యంలో అంబర్పేటలో పనిచేస్తున్న జిహెచ్ఎంసీ పారిశుద్ధ కార్మికులకు అంబర్పేట ఫ్లై గ్రౌండ్ లో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, స్థానిక కార్పొరేటర్లు, జిహెచ్ఎంసీ పోలీసు అధికారులు కలిసి స్వెటర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ మాట్లాడుతూ నియోజకవర్గంలో పారిశుద్ధ కార్మికులకే కాకుండా ఇక్కడ నివసించే ప్రాంతవాసులకు డబుల్ బెడ్రూమ్ కొరకు 70 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయిస్తే అందరికీ డబుల్ బెడ్రూమ్లను నిర్మించి ఇస్తామని తెలిపారు. కొనుక్కుంటూ వస్తున్నారు. దాన్ని గమనించి మన ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ కూడా స్వెటర్లు ప్రొవైడ్ చేయాలని మన విజయసాయి గారిని మాట్లాడితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం చాలా ధన్యవాదాలు. అలాగే కరోనా టైంలో కానీ ఏ టైంలో వచ్చినా కూడా అందరు ఇళ్లలో తగ్గలేదు, బయటకు వచ్చి దాన్ని మూడు నుండి నడిపించు. ఎందుకంటే ఇవాళ కరోనా అందరూ కూడా బయటికి వెళ్ళి శానిటైజర్ చల్లి భయపడకుండా చేసిన నిజమైన నాయకుడు కార్యకర్తలు మీరే. ఎందుకంటే కార్మికులు అంటే ఇవాళ రేపు ఎంతమంది భయపడి అయినారు, కానీ దాన్ని ముగడిస్తున్నారు సార్. అలాగే శానిటైజర్ కూడా చాలా కూడా చిత్త తీస్తున్నారు. కానీ జరుగుతుందో దానికి వారికి నా ధన్యవాదాలు. తీయలేం కానీ దాన్ని క్లీన్ చేసే మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ స్నానాలు చేసుకొని భోజనం చేయాలి. ముఖ్యమంత్రి గారు అతను కూడా చాలా మంచిగా స్పందించి కాలేరు వెంకటేష్ గారు ఎమ్మెల్యే గారు ఏదైతే అడుగుతుందో అది రీజనబుల్ ఉంది కాబట్టి సర్వే చేయించి ఎంఆర్ఓ కలెక్టర్ గారికి అదే రోజు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సర్వే జరుగుతుంది. అందులో ఇట్లా మనకు ల్యాండ్ వస్తే నేను ఊరితో నా సార్ వాళ్ళతోటి నారెడ్కో వాళ్ళతోటి ఇంకా వేరే వాళ్ళతో అందరితో కలిపి మీకు గవర్నమెంట్ తోటి రిపోర్ట్ చేసి మీకు ఇల్లు కట్టించే ప్రోగ్రాం చేశాను. ఇక జీతం గురించి చెప్పండి. మీరు అడగక ముందుకే 3 సార్లు జీతాలు కేసీఆర్ గారు పెంచినా లేదా? మా కేసీఆర్ గారికి ఒకసారి సపోర్ట్ పెట్టండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ వచ్చిండు, సార్ కూడా అడుగుదాము. మన జీతాలు ఒక 2,000 3,000 రూపాయలు జీతాలు పెంచే కార్యక్రమం కూడా చేసుకున్నాం. ఇప్పుడు మీకు స్వీకర్స్ ఇస్తున్నారు. వచ్చే సంవత్సరము మీరే అడగండి మళ్ళీ మీకేం కావాలో. అప్పుడు మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా మేము అందరినీ ప్రేమతోటి రెస్పెక్ట్ తోటి హృదయంలో పెట్టుకొని మిమ్మల్ని చూసుకుంటాం. కానీ మా అంబర్పేట మాత్రం ఆదరణ చేయదు. మీ మీద ఉంది. అంబర్పేట మంచిగా కనబడాలంటే ఎవరేం చేయాలి? మీరందరూ మరి అందరు చేతులు లేపని చేస్తారా మంచిగా?
రేవంత్ రెడ్డి బామర్ది భాగవతం పొద్దున బయట పెడితే సాయంత్రం నోటీసులు ఇచ్చారని, నేను సిద్దిపేటలో ఉంటే రాత్రి మా ఇంటి వద్ద సిబ్బందికి నోటీసులు ఇచ్చి వెళ్లారని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావు తెలిపారు. చట్టాన్ని గౌరవించి నేను రాత్రి సిద్దిపేట నుంచి వచ్చి నేడు సీట్ విచారణకు వెళ్తున్నానని ఆయన చెప్పారు. సీట్ విచారణకు బయలుదేరే ముందు కోకాపేట నివాసం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి తాటాకు చప్పులకు నేను బయటపడనని అన్నారు. నిన్న బొగ్గు స్కామ్ బయట పెడితే ఒక్క మంత్రి ఒక్క కాంగ్రెస్ నాయకుడు మాట్లాడలేదు. దండుపాలెం ముఠా వాటాలు పంచుకోవడంలో ఎలా తన్నుకుంటున్నారో బయట పెట్టాలని అన్నారు. చరిత్రలో తొలిసారిగా మేడారంలో జరిగిన కేబినెట్ భేటీలో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ తెల్లవారుజామున మేడారంలో మార్నింగ్ వాక్ చేస్తూ భక్తులను పలకరించారు. గద్దెల ప్రాంగణాన్ని పరిశీలించి స్థానిక హోటళ్లలో టీ తాగారు. భక్తులతో సెల్ఫీలు దిగుతూ షాపు యజమానులతో ముచ్చటించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిరిసిల్ల నియోజకవర్గాన్ని గాలికి వదిలేసిన కేటీఆర్, ఎగువ మానేరు ఎందుకు పూర్తి చేయలేదో సమాధానం ఇవ్వాలి. రేడియల్ రింగ్ రోడ్ లో భూములు కోల్పోతున్న రైతులతో బీఆర్ఎస్ ధర్నా, రాష్ట్ర ప్రభుత్వం రైతుల నడ్డి విరుస్తుందని కార్తిక్ రెడ్డి ధ్వజం. ఎన్టీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని అరెస్టు చేయాలి. చంద్రకొండ క్రాస్ రోడ్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం. పారిశుద్ధ్య కార్మికులకు షట్టర్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాలేరు. ప్రభుత్వ స్థలం కేటాయిస్తే ఇల్లు నిర్మించి ఇస్తాం. చూస్తున్నానండి వీటి న్యూస్, లక్ష్యం సమాజహితం.